హలో గైస్, హాయ్, వెల్కమ్ టు అవర్ ఛానల్. దిస్ ఇస్ అనురాధ. సో ఇవాళ మెడికల్ టర్మ్ ఏంటి అంటే కీటోనూరియా అంటే ఏంటి? సో మన మెడికల్ టర్మ్స్లో యూరియా అనేసి అంటే పాసింగ్ ఆఫ్ యూరిన్ అన్నమాట. సో పాసింగ్ ఆఫ్ యూరిన్కి సంబంధించిన విషయం అన్నమాట. సో మనం మామూలుగా తింటాము, అటు మెటబాలిజం జరుగుతుంది. ఎప్పుడైతే మెటబాలిజం జరుగుతుందో కీటోన్స్, అసిడిక్ యాసిడ్ ఇలావంతా పక్కకు వచ్చేస్తాయి అన్నమాట. సో యూరిక్ యాసిడ్ ఎంత ఉంది, ఇలాంటివంతా వాల్యూస్ అయితే ఉంటాయి అన్నమాట. సో అదేవిధంగా ఈ కీటోనూరియా అంటే ఏంటి అంటే ప్రెసెన్స్ ఆఫ్ కీటోన్ బాడీస్ అనమాట. మెటబాలిజం జరిగిన తర్వాత కీటోన్స్ ఎంత, కీటోన్ బాడీస్ ఎన్ని ఉన్నాయి అని చెప్పేసి ఒక నెంబర్ అయితే ఉంటుందన్నమాట. సో ఈ కీటోన్ బాడీస్ ఈ యూరిన్లో రావడం అనేది కీటోనూరియా అనేసి అయితే అంటామన్నమాట. ప్రెసెన్స్ ఆఫ్ కీటోన్ బాడీస్ ఇన్ ద యూరిన్. యాహ్! సో హెమచూరియా అంటే ఏంటి? హెమచూరియా అంటే ఏంటి? యూరియా అంటే చెప్పాను కదా, లైక్ పాసింగ్ ఆఫ్ యూరిన్ అని. సో హెమచూరియా అంటే హీమ్ అంటే ఏంటి? లైక్ బ్లడ్ అన్నమాట. సో ఆర్బీసీని కానీ హెచ్‌బీని కానీ హీమ్ అని అయితే అంటారనమాట. సో హెమచూరియా అంటే ప్రెజెన్స్ ఆఫ్ బ్లడ్ ఇన్ ద యూరిన్ అనమాట. యూరిన్ రెడ్ కలర్‌లో రావడం, పింక్ కలర్‌లో రావడం లేదా థిక్ రెడ్ కలర్‌లో రావడం అయితే జరుగుతుందనమాట. యాహ్! సో గ్లైకోనూరియా అంటే ఏంటి? గ్లైకోనూరియా అంటే ఏంటంటే ప్రెసెన్స్ ఆఫ్ గ్లూకోజ్ ఇన్ ద యూరిన్ అనమాట. సో యూరిన్‌లో ఈ గ్లూకోజ్ ఉండడాన్ని గ్లూకోనూరియా అనేసి అయితే అంటామన్నమాట. ఇది మోస్ట్‌లీ డయాబెటిస్ వాళ్ళైతే ఉంటారు కదా! సో డయాబెటిక్ పేషెంట్స్ అయితే ఉంటారు కదా! వాళ్ళల్లో ఇది ఉంటుందన్నమాట. యాహ్! ప్రోటీనూరియా అంటే ఈ ప్రోటీన్స్, ప్రెజెన్స్ ఆఫ్ ప్రోటీన్స్ ఇన్ ద యూరిన్ అనమాట. సో ప్రోటీన్ యూరియా అంటే పాసెస్ ఆఫ్ యూరిన్. ప్రోటీన్స్ అంటే మనం తిన్న ఫుడ్ అయితే ఉంటుంది కదా! సో ప్రెగ్నెంట్ వాళ్ళల్లో ఇదైతే ప్రెజెంట్ అయి ఉంటుందన్నమాట. ప్రోటీన్ యూరియా ప్రెజెన్స్ అయి ఉంటుందన్నమాట. యాహ్! సో ఆల్బినూరియా అనేసి అంటే ఆల్బుమిన్ ప్రెజెంట్ అయి ఉంటుందన్నమాట యూరిన్‌లో. సో ఆ కండిషన్‌ని ఆల్బుమినూరియా అనేసి అయితే అంటామన్నమాట. సో థ్యాంక్ యూ గాయ్స్. ఇలాంటి మరిన్ని మెడికల్ టర్మ్స్ కోసం అయితే మన పేజ్‌ని అయితే ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ.